హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి, డ్రాఫ్టింగ్ చూపిస్తాను. చెస్ట్ 38 చూడండి, చెస్ట్ 38, వేస్ట్ 32, ఆర్మ్ హోల్ 8.5 ఈ మెజర్మెంట్స్తో చూపిస్తాను చూడండి. ఓకేనా? ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనండి, మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు మీ పేరు కూడా మెన్షన్ చేయండి. నాకు చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎవరు అడిగారు ఏంటిది అనేది నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను. లెంత్ 15, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. 16 మార్క్ చేయండి. ఓకేనా? హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి. కొంచెం దూరంలో 16 మళ్ళీ మార్క్ చేయండి. ఓకే, ఇప్పుడు బోట్ నెక్కి, హై నెక్కి, కాలర్ నెక్కి ఫుల్ షోల్డర్ కావాలండి. ఫుల్ షోల్డర్ కావాలంటే కస్టమర్ మన దగ్గర ఉంటే ఓకే, మనం షోల్డర్ ఇటు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫుల్ షోల్డర్ తీసుకుంటాం. మన జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు. ఒకవేళ కస్టమర్ మన దగ్గర లేరు, నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు, బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నారు అంటే ఏం చేయాలి అనేది చెప్తాను ఇప్పుడు. ఓకేనా? వేస్ట్ బేస్ మీదే ఉంటుందండి. వేస్ట్ 32 డివైడెడ్ బై 4 అంటే 8 షోల్డర్ పెడితే సరిపోతుంది. ఈ సైజుకి 8 సరిపోతుందండి షోల్డర్. నిమిషం చూడండి, 8 ఆర్మ్ డౌన్ కూడా 8 పెట్టేసేయండి. ఓకేనా? చెస్ట్ 38 కదా, సారీ 38కి 2 ఇంచెస్ యాడ్ చేయండి, అంటే 40 ఇంచెస్. 40 డివైడెడ్ బై 4 అంటే 10. ఓకే, చూడండి 8 మార్క్ చేసామా? ఇక్కడ కూడా 8 మార్క్ చేసేయండి. చెస్ట్ లైన్లో కూడా ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఆర్మ్ హోల్ ఎంత? 8.5 రావాలి. ఓకేనా? వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఓకే, చూడండి 9 వచ్చింది. వెరీ గుడ్. 9 కూడా రావాలి. ఎందుకో చెప్తాను చూడండి. షోల్డర్ పట్టి నాకు 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఓకే, 2 ఇంచెస్ షోల్డర్ పట్టి. 2 ఇంచ్ అంటే ఇటు హాఫ్ ఇంచి, ఇక్కడ 2 ఇంచ్. హెమ్మింగ్ చేస్తే మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తే మొత్తం ఇంత కావాలి. చూడండి, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు మార్క్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ మార్క్ చేయండి, అంటే నాకు 2.25 కావాలి. మీకు ఎంత కావాలనేది మీకు తెలిస్తే దాన్ని బట్టి ఈజీ అవుతుంది. ఎప్పుడైనా కానీ బోట్ నెక్కలకి, ఐ నెక్కలకి ముందు షోల్డర్ పట్టి తీసుకొని మిగతాది నెక్కకి ఇచ్చేస్తాం. మామూలు బ్లౌజులకి ఏంటంటే ముందు నెక్ తీసుకుంటాం, తర్వాత షోల్డర్కి ఇస్తాం అనమాట. అది ఓకేనా? నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎంత కన్ఫ్యూజ్గా ఉంటే ఒకసారి మళ్ళీ లైన్ డ్రా చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నాకు 2.25 ఉంటే సరిపోతుంది. ఓకేనా? 2.25 అంటే పావు తక్కువ 3. ఇప్పుడు ఎంత ఉంది? 5.25 ఉంది. ఇది బ్యాక్ నెక్ నాకు 3 ఇంచెస్, 3.5 సరిపోతుంది. హైట్ని బట్టి, మనిషిని బట్టి, హైట్ని బట్టి 3.5, 3 సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసేయండి. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. బోట్ నెక్ కదా, ఇదిగోండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది బోట్. అయితే ఏంటంటే నాకు ఆర్మ్ హోల్ 8.5 వచ్చింది. 8.5 రావాలి, 9 వచ్చింది. అంటే చూడండి, చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి. ఒక హాఫ్ ఇంచి ఇలా క్రాస్గా కాలర్ నెక్కలకు కానీ, హై నెక్కలకు కానీ, బోట్ నెక్కలకు కానీ ఇలా చేయాలి. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, మనం ఇది కట్ చేసేస్తాం. ఓకేనా? ఇలా వస్తుంది. ఓకే, ఇలా రావాలి. ఓకేనా? ఇప్పుడు వేస్ట్ ఎంత? వేస్ట్ ఏం మారదండి, వేస్ట్ మారదు, చెస్ట్ ఒక్కటే మారుతుంది. చెస్ట్ ఏంటంటే మనం వేసుకున్నప్పుడు ఇక్కడ లూజ్ లేకపోతే ఇలా షోల్డర్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది, ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, అంతేను. వేస్ట్ 32 అంటే 8 1 పార్ట్, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, ఇప్పుడు మీకు డ్రాప్ అయితే డ్రాప్, మీరు ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో అది నేను ఏదో మీకు కావాల్సింది చూడండి, నేను ఒకటి చూపిస్తాను. ఓకే, నాకు నెక్ విడ్త్ 4.5 సరిపోతుంది. 4.5 అంటే కింద హాఫ్ ఇంచ్, పైన పావు ఇంచ్, అంటే 3/4 ఇంచ్ కలపాలి. చూడండి, 4.5 3/4 కలిపితే 5.5. నాకు ఇంత పెట్టేస్తే బ్రాడ్ అయిపోతుంది. అంతొద్దు అంటే చూడండి, స్కేల్కి ఆ పక్కన గీయకుండా నేను ఇటువైపు లోపలికి మార్క్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే, ఇది ఇలా పెట్టేసి మీకు ఇలా కావాలంటే ఇలా డ్రాప్, ఈ విధంగా డ్రాప్. లేదు అంటే డైమండ్ అంటే డైమండ్, మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది ఇక్కడ డ్రా చేసేసుకోవడమే. చూడండి, ఇప్పుడు 8.5 వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? వచ్చింది. వెరీ గుడ్. అంతే. ఓకే, ఇదండి బ్యాక్ పార్ట్. ఓకేనా? ఒకసారి క్లియర్గా చూడండి బ్యాక్ పార్ట్.
తీసేసి నేను ఫ్రంట్ పార్ట్ గీస్తాను. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసి ఫ్రంట్ పార్ట్ గీస్తాను. ఓకేనా? చూడండి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ గీసేటప్పుడు ఇటు బయటికి ఒక 1 ఇంచ్, 1½ ఇంచ్ ఇట్లా బయటికి మార్క్ చేయాలి. చూడండి ఇలా మార్క్ చేయాలి. సేమ్ ఇదే మెజర్‌మెంట్స్ అనమాట ఇక్కడ. ఫ్రంట్‌కి ఏంటంటే డీప్ నెక్ అడుగుతున్నారు. డీప్ నెక్ అంటే 5½ సరిపోతుంది. ఓకేనా? మనం 6½ పెట్టుకుంటాం కదా! 6½ కంటే 1 ఇంచ్ తగ్గించి పెడితే 5½ సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇది. ఓకే. ఇది డీప్ నెక్. ఇప్పుడు చెస్ట్ ఎంత 38. 38 అంటే 9½ 9½కి 1 ఇంచ్ యాడ్ చేయండి. అంటే 10½ 10½ దగ్గర 38 అంటే ఉక్సులు పట్టి కాజా పట్టి 3.8 కదా! పావించి కలపండి. ఉక్సు ఫ్రంట్ ఓపెన్ అయితే. ఓకేనా? మీరు ఓపెన్ ఫ్రంట్ కాకపోతే మీ ఇష్టం. 3.8 అంటే పావుతక్కువ 4 మార్క్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి 4 కింద 3½ మార్క్ చేయండి. ఓకేనా? మనం మెయిన్ డాట్ వేసినప్పుడు ఈ సైజుకి 1½ వేస్తాం. 1½ 3 అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2½ మార్క్ చేస్తే సరిపోతుంది. ఇటు పావించి స్టిచ్ చేయడానికి, ఇటు పావించి స్టిచ్ చేయడానికి పోతుంది కాబట్టి 2½ సరిపోతుంది. ఓకే. పైకి కూడా 2½ మార్క్ చేసేయండి. ఓకేనా? ఇది ఇలా మార్క్ చేసేయాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా! జస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడ. ఈ విధంగా లైన్ డ్రా చేసి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? చిన్నది అడ్జస్ట్మెంట్ చిన్నది కరువు రావాలి. సారీ నీట్గా రాలేదా? చిన్నది. ఓకే. ఇలా రావాలన్నమాట. ఈ మొక్క తీసేస్తాం. ఇక్కడ ఈ ప్లేస్ తీసేస్తాం. ఈ 2 కలిపి స్టిచ్ వేస్తాం అనమాట. అందుకే మనం దీన్ని ఎడ్జ్‌కి పెట్టింది. ఇదండి బోట్ నెక్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇంకో కస్టమర్‌కి ఇంకో డౌట్ అనమాట. ఏంటంటే ఇదిగోండి బ్లౌజ్ మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. కట్ వర్క్ బ్లౌజ్ చిన్న చిన్న కట్ వర్క్ ఎలా వచ్చిందో చూడండి. నీట్‌గా ఉంది. ఇదిగో ఇయన్నీ అడ్జస్ట్ అయితే వీళ్ళకి డౌట్ ఏంటంటే ఈ ఉక్సులు పట్టి, కాజా పట్టి దగ్గర గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది అంటున్నారు. గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది అంటే ఏంటంటే ఈళ్ళు చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే నాకు తెలిసింది ఈ 4 పార్ట్స్ సమానంగా తీసుకోరనమాట. ఇది ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫోల్డ్ చేసామా? ఇలా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి చెక్ చేసుకోవాలి. చూడండి 4 పార్ట్స్ సమానంగా వచ్చాయి. వచ్చాయా? చూడండి 4 సమానంగా వచ్చాయి. ఓకే. ఇది వదిలేయండి కాజా పట్టి. అందుకు ఇది గ్యాప్ రాదనమాట. గ్యాప్ రావడం వల్ల ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే గ్యాప్ ఎక్కువ వచ్చేస్తే ఇది వేసుకున్నప్పుడు చంకలో నుంచి ఇలా లాగేస్తూ ఉంటుందన్నమాట చంకలో. అందంగా అనిపించదు. ఇదొక ప్రాబ్లమ్ వచ్చింది గ్యాప్ ఎక్కువ ఉంటే. ఓకేనా? అదొక ప్రాబ్లమ్. అలా రాకుండా ఉండాలంటే మనం వీడియోస్ చూడండి. బ్యాక్ పార్ట్ అన్నీ ఇప్పుడు వేస్ట్ అంటే 4 సమానంగా తీసేసుకోండి. 4 పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 32 అంటున్నాను. 8 తీసేసుకోండి 4 సైడ్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 8, ఇక్కడి నుంచి 8 అలా తీసేసుకుంటే ప్రాబ్లమ్ రాదనమాట. ఇదేంటంటే కటింగ్ ఇలా డబ్బాలాగా కట్ చేసేసి చెస్ట్ ఎంత ఉందో అంత కట్ చేసి కింద వేస్ట్ కూడా చెస్ట్ ఎంత ఉందో అంత తీసేసుకుని అలా మార్క్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. చూడండి. అదనమాట. అలా రాకుండా ఉండాలంటే గ్యాప్ ఎక్కువ రాకుండా ఉండాలంటే ఈ పని చేయండి. ఇలా గ్యాప్ ఎక్కువ వస్తే చంకలో లాగేస్తుంది. ఇలా బాగోదు, అందంగా ఉండదు. ఓకే. ఇంకో కస్టమర్‌కి ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకో సబ్స్క్రైబర్స్‌కి బ్యాక్ చూడట్లేదు ఖర్చు అంటున్నారు. ఎందుకు చూడదు? పెట్టేటప్పుడు బ్యాక్ ఇలా పెట్టేసుకొని ఒక టాకా లాగానో లేకపోతే కొంచెం స్టిచ్ వేసేసుకోండి. నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రాదు? ఆల్రెడీ వీడియో చూడమన్నాను అంతా చేసామండి రావట్లేదు అంటున్నారు. మళ్ళీ అదే వస్తుంది అంటున్నారు. బ్యాక్ ఖర్చు ఉందా? స్టిచ్ చేసాం బ్యాక్ పెట్టేయండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్‌కి పెట్టేసామా ఖర్చు. ఇలా పెట్టేసుకోండి. బ్యాక్‌కే చూడాలి. ఓకేనా? ఇదిగో చూడండి బ్యాక్. ఓకే. ఫ్రంట్‌కి చూడకూడదు. ఖర్చు ఎప్పుడు ఫ్రంట్‌కి చూడకూడదు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఈసారి వీడియోస్ మీరు ఏదైనా మెసేజ్ పెడుతుంటే నాకు మీ పేర్లు కూడా మెన్షన్ చేయండి. ఈజీ అవుతుంది. లైవ్ క్లాస్ కావాలని అడుగుతున్నారు. ఎక్కువ మంది అడిగితే నాకు కూడా బాగుంటుందండి. అంటే చెప్పడానికి ఉంటది. ఈ 2, 3 వాటి కోసం కంటే ఎక్కువ మీకేమైనా కావాలంటే డ్రెస్ ఫార్ములా గానీ, బ్లౌజ్ ఫార్ములా గానీ, అంబ్రెల్లా ఫార్ములా గానీ, బెల్ హ్యాండ్స్ ఫార్ములా గానీ, ఏమన్నా ఫార్ములాస్ ఇట్లా ఎక్కువ మీరు మెన్షన్ చేసి అడుగుతా ఉంటే నేను చెప్పడానికి ఈజీగా
ఉంటుంది. డ్రెస్‌కి కూడా ఫార్ములాస్ ఉంటాయి. ఎందుకు కట్స్ ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఏంటి అనేది నేను క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు గానీ చూసేవాళ్ళు 20% చూస్తున్నారండి. 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండా అని చూస్తున్నారు. ఒకవేళ నచ్చితే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.